Hi, welcome back, and thank you first of all who are watching this video. అండ్ ఈరోజు నేను రెసిపీ తూనీగల చేపల పులుసు చేశానండి. మోస్ట్లీ ఈ చేపలు విశాఖపట్నం అంటే వైజాగ్ సైడ్ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. అండ్ చేపలు మాత్రం చాలా టేస్టీగా ఉంటాయి. సో ఈ రెసిపీ ఎలా చేసుకోవాలో నేను ఇందులో చెప్తాను. మీరు యాజ్ ఇట్ ఈస్గా అలా ఫాలో అయ్యి రెసిపీ చేసుకోండి. రెసిపీ ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెసిపీలోకి కావాల్సిన ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్స్ ఈ తూనీగలి చేపలండి. శుభ్రంగా తీసుకొని కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇందులో ఒక మీడియం సైజ్ ఆనియన్స్ ఒక 3 తీసుకున్నాను. అండ్ టమాటాస్ ఒక మీడియం సైజ్వి 5 తీసుకున్నాను. ఇంకా చిన్నవి తీసుకున్న సరిపోతాయి. ఈ విధంగా ఇలా చిన్న చిన్నగా చాప్ చేసి పక్కన పెట్టుకోండి. అండ్ ఇదిగోండి ఇవి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ మసాలాలు అవన్నీ కూడా అవి కామన్, అవి రెసిపీలో చెప్తాను. ఇవి మాత్రం చాలా ఇంపార్టెంట్. ఓకే. రెసిపీ ప్రిపరేషన్‌కి వెళ్ళిపోదామా? ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని మీకు నచ్చిన ఏదైనా ఫేవరెట్ కడాయి గానీ, బాణీ గానీ ఏదైనా పెట్టుకోండి నాలాగా. అండ్ చేపల పులుసు చేసేటప్పుడు మోస్ట్‌లీ ఎక్కువ గిల్ట్ పడి తక్కువ ఆయిల్ వేసుకోండి. కొంచెం ఎక్కువ ఆయిలే వేసుకోండి. అందులో ఒక టేబుల్ స్పూన్ ఆవాలు, జీలకర్ర ఎయ్యండి. మెంతులు కూడా వేయండి. హై ఫ్లేమ్ మీద ఎయ్యొద్దు. లో ఫ్లేమ్‌లో వేపుకోండి. అందులో ముఖ్యంగా ఫస్ట్ కరివేపాకు, పచ్చిమిర్చి వేసి అందులోనే మనం చిన్నగా తరుముకున్న ఆనియన్స్ కూడా వేసి నూనెలో కొంచెం బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు వేగనివ్వండి. ఇందులోకి ఇప్పుడు అల్లం వెల్లుల్లి అప్పటికప్పుడు ఫ్రెష్‌గా దంచుకున్న అల్లం వెల్లుల్లి కూడా వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. రెడీమేడ్‌గా ఇలాగా ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. సో ఈసారి ఇలా ట్రై చేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం సేపు వేగనివ్వండి. అలా లో ఫ్లేమ్ మీద వేగిన తర్వాత ఈ 2 వేగినప్పటికీ మనకి ఇదిగోండి కన్సిస్టెన్సీ చిన్న బ్రౌన్ షేడ్ వస్తుందని అర్థమవుతుంది కదండీ! అప్పుడు మనకి పసుపు వేసుకోవాలి. నేను టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నాను. పసుపు కూడా పచ్చివాసన వేగిన తర్వాత ఇందులో చిన్నగా చాప్ చేసుకొని ముందుగా పెట్టుకున్నాం కదండీ! ఆ టమాటాలు ఇందులో వేసేసుకోవాలి. టమాటాలు కూడా వేసి బాగా కలుపుకొని అందులోని టమాటాలు కొంచెం ఉడికిన తర్వాత అందులోకి మనకు కావాల్సిన కొన్ని మసాలాలు ఇప్పుడు యాడ్ చేసుకుందాం. అందులో ఫస్ట్ కారం, నేను ఇందులోకి చిల్లీ పౌడర్ 2 టేబుల్ స్పూన్స్ వేసుకుంటాను. అండ్ మసాలా కారం 2 టేబుల్ స్పూన్స్ వేసుకుంటాను. ఎందుకంటే చిల్లీ పౌడర్ వేసుకోవడం వల్ల మనకి చేపల పులుసు కలర్ కూడా బాగా కనిపిస్తుంది. అండ్ ధనియాలు కూడా వేసుకున్నాను. ఈ మసాలాలన్నీ వేసి బాగా వేగనివ్వండి. అంటే పచ్చి వాసన పోయినంత వరకు కారం అన్నీ బాగా వేగాలి. ఈ వేగి ఇదిగోండి ఇలా నూనె తేలుతున్న టైంలో నేను ఇందులో పులుసులోకి రాళ్ళ ఉప్పు యూజ్ చేస్తాను. మోస్ట్‌లీ పులుసులో రాళ్ళ ఉప్పు యూజ్ చేయండి. చాలా టేస్ట్ బాగుంటుంది. అంటే సాల్ట్ కన్నా టేస్ట్ చేంజ్ అయితే అవుతుంది. ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు మొగ్గు పులుసుకి ఎంత అవసరమో అంత వేసుకోవాలి. నేను ఇందులోకి పెద్ద సైజ్ అంత నిమ్మకాయల సైజులోనే 2 చింతపండు ఉండలు తీసుకొని దాన్ని నానబెట్టుకొని ఆ పులుసు తీసుకున్నానండి. నేను ఒక 5గురికి చేస్తున్నాను కాబట్టి కన్సిస్టెన్సీ తగ్గట్టు తీసుకున్నాను. కరెక్ట్‌గా సరిపోతుంది. అండ్ ఎక్కువ తక్కువ అంటూ ఉండదు. ఇందులో ఉప్పు ఈ టైంలో ఉప్పు చూసుకుందాం. సరిపోయిన తర్వాత ఇందులో పులుసు ఈ విధంగా మరిగిన తర్వాత మనం ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న చేపల్ని ఇందులో 1 బై 1 డ్రాప్ చేయాలి. చేపలు ఇవన్నీ వేసుకున్న తర్వాత గరిటెతో కలపకుండా ఏదైనా క్లాత్‌తో కడాయిని పట్టుకొని ఈ విధంగా కలపండి. ఎందుకంటే చేపలో గరిటె పెడితే ముక్క విరిగిపోతుంది. పులుసు అయ్యేంత వరకు గరిటె పెట్టకుండా ఇలానే కలుపుకోండి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్‌గా ఒకసారి ఉప్పు చూసేద్దాం. అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయో లేదో ఇక్కడ చెక్ చేసుకొని ఏవైనా తక్కువ ఎక్కువ ఉంటే ఇక్కడ సెట్ చేసుకుంటే సరిపోతుంది. ఒక్క 10 నిమిషాలు చాలు. ఇలా పులుసు బాగా మరిగింది అన్నప్పుడు మనం చేపల పులుసు ఆపేసుకుంటే సరిపోతుందండి. ఎందుకంటే చేపలు ఎక్కువ ఉడకనవసరం లేదు. ఓకే. ఆల్మోస్ట్ నా చేపల పులుసు రెడీ అయిపోయిందండి. ఇదిగోండి దించుకునే ముందు కొంచెం కొత్తిమీర వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ ఇలా నేను చెప్పినట్టు చేయండి. చాలా వస్తుంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. థ్యాంక్ యూ. బాయ్.